అంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్లో కంటికి సంబంధించిన కాంప్లికేషన్స్ మరీ ఎక్కువ చూస్తున్నారు అనుకోవచ్చా? ఎస్ అండి, అవును. కంటికి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళందరిలో ఏమవుతుందంటే, అసలు నేను అన్నాను కదా, డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్, అంటే మన బాడీలో షుగర్ లెవెల్ ఎక్కువ అవుతున్నాయి. బాడీలో షుగర్ లెవెల్ ఎక్కడి నుంచి వస్తాయండి? మూడు మెటబాలిజం మన శరీరంలో జరుగుతాయి. ఒకటి కార్బోహైడ్రేట్ మెటబాలిజం, ఒకటి ప్రోటీన్ మెటబాలిజం, ఒకటి లిపిడ్ మెటబాలిజం. కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఎక్కువ ఉంటుందండి? రైస్లో ఉంటుంది. ఏ రైస్లో అంటే వైట్ రైస్. జనరల్గా మన సౌత్ సైడ్ తినే వాళ్ళందరం ఎక్కువగా వైట్ రైస్ తింటాం. వైట్ రైస్ తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు దానికి తగ్గ మనం ఎక్సర్సైజ్ చేయగలిగితే ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ అన్నీ మజిల్స్ కావచ్చు, బ్లడ్ కావచ్చు, నర్వ్స్ కావచ్చు అని వాడేసుకుంటాయి. దానివల్ల మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? మార్నింగ్ ఈవినింగ్ 4 ఇడ్లీ తినొచ్చు, మధ్యాహ్నం ఇంత లంచ్ తినేస్తాం, నైట్ లంచ్ తినేస్తున్నాం, ఎక్కడ కూర్చుంటాం అక్కడే కూర్చుంటాం, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, లైఫ్ స్టైల్ మారిపోతుంది. 7 o'clock తినాల్సిన బ్రేక్ఫాస్ట్ని 10కి, 7 PM తినాల్సిన డిన్నర్ని 11 PM తినడం వల్ల తినేస్తాం, మార్నింగ్ 10కి లేస్తాం. సో బాడీలో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోవడం వల్ల సో అది రెటినాలోని వెజల్స్ మీద డ్యామేజ్ చేస్తాయి. రెటినాలోని వెజల్స్ డ్యామేజ్ చేయడం వల్ల అక్కడ బ్లీడింగ్ అయిపోయి రెటినోపతి వచ్చి వాళ్ళకి విజన్ లాస్ అయ్యే ప్రమాదం ఉందండి.